दुनिया हमारे प्यार की यूं ही जवा रहे, मैं भी यहीं रहूं मेरा साजन जहाँ रहे, मैं भी वहीं रहूं मेरा साजन जहाँ रहे, दुनिया हमारे प्यार की यूं ही जवा रहे। హలో 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 అండి, హలో అండి, వెరీ 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 గుడ్ ఈవినింగ్. సో ఈ పాట मैं भी वही रहूँगी मेरा साजन जहाँ रहे అని అంటుందన్నమాట. అంటే నేను ఎక్కడ నా ప్రియుడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అనేది. ఏంటంటే ఇవాళ వచ్చిన విషయం ఏంటంటే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఆయన పేరు నాకు తెలియదు వీళ్ళు సరిగాను, ఎందుకంటే నేను పెద్ద వీళ్ళ ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ వాళ్ళ సినిమాలు పెద్ద చూడను, సినిమాలు చూడటం తక్కువ యాక్చువల్గా నేను. అయితేనండి ఒకప్పుడు చూసేదాన్ని, ఈ మధ్యకాలంలో నాకు టైం దొరకటం లేదు. ఎనీవే, మరి వీళ్ళిద్దరు కూడాను చాలా చట్టా పట్టాలు వేసుకుని చాలా చక్కగా వేరే భాషల వాళ్ళు, వేరే స్టేట్లకు సంబంధించిన వాళ్ళైనా మనసు కలిసినాయి, చెయ్యి కలుసుకున్నది, తర్వాత జీవితం ఇద్దరు రెండు కలుసుకున్నారు బాగా చక్కగాను. అయితేనండి వీళ్ళ గురించి ఈ అమ్మాయి ఏదో శ్రీమంతం గురించి చాలా పెద్ద విషయాలు బయటకు వస్తున్నాయి, చాలా పెద్ద విషయాలు. అంటే వాళ్ళు చెప్పలేదు పాపం, వాళ్ళు శ్రీమంతం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చెప్పాల. కానీ ఏంటంటే ఆచమ్మ పోచమ్మ కబుర్ల ద్వారా మనకు వినిపిస్తున్నాయి. షార్ట్స్ ఉంటాయి కదా, అంటే చిన్న రీల్స్ తీస్తారు కదా, ఆ రీల్స్లో నాకు కనిపించింది అనమాట. సో అది కనిపించిన దాంతో ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారనమాట ఈ వీడియో. లావణ్య త్రిపాఠిట అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుంది, చాలా రంగరంగ వైభవంగా. మరి రంగరంగ వైభవంగానే వాళ్ళు ఏమన్నా మరి కడుపేద కుటుంబం అండి, మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగాస్టార్కి మెగా తమ్ముడైన ఆ మెగా తమ్ముడికి కోడలు సాక్షాత్తు ఆవిడ. కాబట్టి ఏంటంటే మరి ఆ మెగా తమ్ముడికి కూడా ఏంటంటే మామూలుగా ఉండదు. ఇంకొక పవర్ఫుల్ మెగా తమ్ముడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అండదండలతో చక్కగా ఇప్పుడు గవర్నమెంట్లో ఒక కీలకమైన పాత్ర కూడా వహిస్తున్నాడు. చాలా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా సరదాలన్నీ తీరిపోయినాయి ఆయన కూడాను. ఈ లావణ్య త్రిపాఠి అనే అమ్మాయి మావగారికి. కాబట్టి ఏంటంటే ఆయన వాళ్ళు ఏదో చితక వాళ్ళు కాదు కదా, ఏదో కోట్లు పెట్టి ఖర్చు చేసుకుంటారు. కానీ ఏంటంటే ఈ అమ్మాయి మాత్రం చక్కగా పాపం ఏదో బాగా నట్రా బాగానే వేసింది. చాలా ఇప్పుడు నేను తమ్నైల్లో పెట్టాను కదండి, చాలా బాగాను ఒక ట్రెడిషనల్గా చాలాగు అమ్మాయిట శ్రీమంతం చేసుకుందిట. అయితే ఈ శ్రీమంతానికి చాలా ఎక్కడెక్కడ వాళ్ళు దిగ్గజాలని పిలిచారటండి వీళ్ళు. అయితే ఏ దిగ్గజాలను పిలిచారు, సెలబ్రిటీస్ని పిలిచారట, బిజినెస్ మెన్లను పిలిచారట, ఇండస్ట్రియలిస్టులను పిలిచారట. అబ్బో అని ఒక్కొక్కటి వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అట, ఒక్కొక్కళ్ళకిట 30,000 రూపాయలు ఖరీదు చేసే ఒక హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చారటండి. తర్వాత 20,000 ఖరీదు చేసే ఒక పట్టు చీర ఇచ్చారట. తర్వాత 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఒక రోలెక్స్ వాచ్ ఇచ్చారట. రోలెక్స్ వాచే కదా, ఒక గిఫ్ట్ చేసి మొత్తానికి అట్లాగా అంత గొప్పగాను ఈ గిఫ్ట్లు ఇవ్వటానికే మొత్తం 25 కోట్లు అయిందిట. ఏదో ఈవిడ రీల్ చేసిన ఆవిడ ఏదో అకౌంటెంట్ లాగా అనుకుని ఒక అకౌంటెంట్ పాత్ర వహించిందా ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగా బ్రదర్కి అని అనిపిస్తున్నది అనమాట మనకి. ఎందుకంటే మరి ఇవన్నీ కూడాను అనవసరం కదా. రేపో మాపో ఈ సదరు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఇదిగో అని చెప్పేసి పాపం మెగా ఫ్యామిలీ గేటు తట్టుతారు. ఏంటి మీరు తలుపులు తీయండి, మేము సోదా చేయడానికి వచ్చాము, మీరేంటి 70 కోట్లు పెట్టి ఖర్చు చేశారట. ఎందుకంటే జయలలిత కూడా అప్పుడు ఆ రోజుల్లో 100 కోట్ల ఖర్చులు చేసి పెళ్లి చేసింది వాళ్ళ ఫాస్టర్ బ్రదర్కి. అంటే ఫాస్టర్ బ్రదర్ అంటే దత్తు తీసుకున్న కొడుకు ఫాస్టర్ సన్కి.
అయితే అట్లా కదా అని చెప్పి వీళ్ళు కూడా 70 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు అని పాపం వచ్చారంటే వీళ్ళు లబోదిబోమని మొత్తుకుంటారు. మళ్ళీ పాపం మళ్ళీ మెగా మెగా పవర్ఫుల్ మెగా తమ్ముడికి మళ్ళీ కష్టం అవుతుంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయ్యయ్యా మేము అసలు అట్లాంటివి తీసుకోలేదు సార్, మేము చాలా సింపుల్ వాళ్ళం, మేము చాలా సింపుల్ పర్సన్స్, మేము మామూలుగా సినిమా సెలబ్రిటీస్ కానీ మేము రాజకీయాల్లో వచ్చాము, ఎందుకంటే ప్రజలకు సేవ చేసుకుంటానికి వచ్చామని పాపం వాళ్ళందరూ చెప్తారు. ఆయన చెప్తారు, పాపం నిజమే అని కన్విన్స్ చేస్తారు, అవతలికి వెళ్తారు. కాదా మరి ఇట్లా ఆవిడెవరో రీల్ చేసింది కదా అని అడుగుతారు. ఆ రీల్ చేయటం పాడు మాకు తెలియదండి, ఆవిడెవరో అంటే మాకు అసలు సంబంధం లేదు, ఆవిడెవరో మాకంటంగానే ఇగో ఈ రీల్ చేసిన ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఏంటి సంగతి, నీకు అసలు ఏంటి ఈ సమాచారం, నీకు ఇచ్చింది ఎవరు, ఈ సమాచారానికి సంబంధించిన విషయం ఏంటి అంటే ఆవిడకి ఏదో లేదండి, నేను ఎంత ఊహించుకున్నాను, ఎంత తప్పు అని నాకు ఊరికే కాలొచ్చింది రాత్రి, కాబట్టి ఏంటంటే అందుకని నేను చేశాను, అట్లా ఊహించుకున్నాను, అబ్బాయి ఎంత బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఆ మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్క పిల్లకాయ కూడా నాకు చాలా ఇష్టమేను, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా ఇష్టమేను, కాబట్టి ఏంటంటే నేను కూడా కనీసం అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఆ గోడ చాటు నుంచి ఆ తలుపు చాటు నుంచి నక్కి చూస్తే, లేకపోతే ఆ గోడను ఎక్కి పైనుంచి ఇట్లా గోడ మీద నుంచి ఇట్లా తొంగి చూడాలనిపిస్తుంది. కానీ నేను చాలా పొట్టిగా ఉంటాను కాబట్టి నేను అంత బాగా పొడుగ్గా ఉంటాయి, 10 అడుగులు 15 అడుగుల ఎత్తు గోడలు అవి నేను చూడలేను కాబట్టి నేను ఊహించుకుని చేశానండి, నా సరదా తీర్చుకున్నానండి, అంతకంటే ఏం లేదండి అని పాపం బావురుమంటుందన్నమాట. అప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేయొద్దామా, నువ్వు ఇంకా నుంచి ఇట్లాంటివి తీస్తామంటే నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళేమో అట్లా చెప్తారనమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటివి. హాయ్ అండి, సారీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ వీడియో నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయలేకపోతాను, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ స్పేర్ విత్ మీ. మధ్యలో కరెంట్ పోయింది ఇప్పుడే ఒక 30 సెకండ్స్ కోసం పోయింది, 20 సెకండ్స్ కోసం పోయింది. సో ఎక్కడున్నాం కాబట్టి ఏంటంటే ఇట్లాంటి రీల్స్ ఎప్పుడు చేయొద్దు తల్లి, ఇట్లాంటివి తెలిసి తెలియని ఏదో గొడవలతో ఇట్లాంటివన్నీ చేయొద్దు. నీకు సినిమా సరదా ఉంటే ఒక్కొక్క సినిమాకి 10-15 సార్లు చూడు, అంతేగాని ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి తలనొప్పి వ్యవహారాలు తీసుకొచ్చేసి మాకు ఇంత పెట్రోల్ ఖర్చు అనవసరంగా ఇంతమంది టీం వచ్చాము ఐటీ నుంచి, కాబట్టి ఇట్లాంటివన్నీ చేయొద్దు అని చెప్పి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే నేను కూడా చెప్పొచ్చేది ఏంటంటే తెలిసి తెలియకుండా ఇట్లాంటి అనవసరమైన అకౌంటెంట్ల పాత్ర మనం ఎవరం వహించకూడదు. మన ఇంత అయింది అథెంటిసిటీ ఉంటే తప్ప ఏది కూడాను ఇట్లాంటివేమీ చెయ్యొద్దు, ఇట్లాంటివి చెప్పొద్దు అని నేను అనుకుంటున్నాను. కానీ ఏంటంటే పాపం అమ్మాయి మాత్రం లావణ్య త్రిపాఠి ఏంటంటే మరి చాలా పెద్ద గొప్ప దిగ్గజ నటులు కదండి వాళ్ళిద్దరు, భార్యాభర్తలు, వరుణ్ తేజ్ కావచ్చు లేకపోతే ఆ అమ్మాయి కావచ్చు. అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలని అసలు ఉర్రూతలోగించేసేసారనమాట. అలసిపోయి వాళ్ళిద్దరు కూడాను నటించి చాలా అసలు సంవత్సరానికి ఒక 10-15 సినిమాలన్నా చేసుకుంటారు. అలసిపోయి మరి ఇంతంత డబ్బులు సంపాదించుకుని ఉంటారు పాపం వాళ్ళు. కాబట్టి ఏంటంటే అంత మహా నటులు వాళ్ళిద్దరు కూడాను, భార్యాభర్తలు. ఏదో అలసిపోయి కొంతకాలం ఏదో రెస్ట్ తీసుకుని హాలిడే తీసుకుందామని అనుకున్న టైంలో ఏమైందంటే అనుకోకుండా ఇది వచ్చి పడింది, ఇట్లా ఏదో మంచి శుభవార్త వచ్చి పడింది. కాబట్టి ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది. కాబట్టి ఏంటంటే మరి దానికి ఏదో ప్రెగ్నెన్సీకి కావాల్సినవన్నీ కూడాను ఆ ప్రెగ్నెన్సీని మరి గౌరవించాలి కదా, అందుకని ఏదో శ్రీమంతం చేశారు. అంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ఏదో అన్ని కోట్లైనాయి ఇన్ని కోట్లైనాయి అనకూడదు కదండి, అని చెప్పకూడదు కదండి. కాబట్టి ఏంటంటే మనం కూడాను చెప్పొద్దు, మనం ఇట్లాంటి విషయాల్లో అసలు వెళ్ళొద్దండి. సినిమాలు చూడాలి, అంతే, సినిమాలు చూడాలి చక్కగాను. వాళ్ళు ఎలాంటి నగలు వేసుకున్నారు అవన్నీ చేసుకుని మనం యావ కొద్ది ఇవన్నీ కూడా పరిగెత్తి ఈ నగలు ఎక్కడ దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, కనీసం గిల్టు నగలైనా మనం తెచ్చుకుందాము, 1 గ్రాము నగలైనా తెచ్చుకుందామని మాత్రము ఇట్లా అక్క చెల్లెళ్ళు, అప్ప చెల్లెళ్ళు, అమ్మలక్కలు అందరూ కూడా పరుగులు తీస్తూ అటు ఇటు పరుగులు తీసి చివరికి అలసిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతారు. సో అదండి, మనం కూడా ఇంకా ఆపేసేద్దాం ఈ వీడియో ఇంతవరకు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.